తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది. ఎందుకంటే కాంగ్రెస్ ఎంపీలు, ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయానికి ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోని పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎందుకంటే పోలీసుల నుంచి అనుమతి తీసుకోలేదు. ఎన్నికల సంఘం కూడా 30 మందికి మాత్రమే అనుమతించింది. కానీ ఇండియా కూటమి సభ్యులు మాత్రం 300 మంది వెళ్తామని భీష్మించుకుని కూర్చున్నటువంటి సందర్భంలో వారిని అడ్డుకున్నారు. సంసద్ మార్గ్లోని అడ్డుకొని వారిని పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి సందర్భం. ప్రధానంగా రాహుల్ గాంధీ నేతృత్వంలోని బృందం ఎన్నికల సంఘాన్ని కలవడానికి తమకున్నటువంటి అనుమానాలను వెల్లడించేందుకు అపాయింట్మెంట్ కోరింది. ఎన్నికల సంఘం మాత్రం 30 మందికి అనుమతి ఇచ్చింది. కానీ కాంగ్రెస్ సభ్యులు, ఇండియా కూటమి సభ్యులు అందరూ కలిసి వెళ్తామని చెప్పడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ ఇండియా కూటమి సభ్యులతో పాటు ఇండియా కూటమి బయట ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ లాంటి పార్టీ సభ్యులు కూడా ఈ ర్యాలీలో చేరారు. ర్యాలీగా ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్లి తమ డిమాండ్లను, తమ అనుమానాలను వినిపించే ప్రయత్నం చేయడానికి ప్రయత్నించారు. కానీ పోలీసులు వారిని అడ్డుకున్నారు. మరోవైపు ఎన్నికల కమిషన్ నుంచి రాహుల్ గాంధీకి వరుసగా నోటీసులు వస్తున్నాయి. తాజాగా ఇప్పుడు మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటక ఎన్నికల సంఘాలు రాహుల్ గాంధీకి నోటీసులు ఇచ్చాయి. రాహుల్ గాంధీ ఆరోపణలపై సమాధానం చెప్పాలని కోరాయి. లేదంటే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ ఎలా ముందుకు వెళ్తారనే అంశం పైన చర్చ జరుగుతోంది. ఒకవైపు ఈసీ నుంచి వరుసగా రాహుల్ గాంధీకి నోటీసులు వస్తున్నాయి. కానీ రాహుల్ గాంధీ మాత్రం ఎన్నికల సంఘం పైన ఆరోపణలు విషయంలో తగ్గడం లేదు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని దేశం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి ఎక్కువ కాలం తీసుకెళ్లడం ద్వారా, ప్రజల్లో ఎక్కువగా ఈ అంశం పైన చర్చ జరగడం ద్వారా ఎన్నికల కమిషన్ పైన, బీజేపీ వ్యవహారం పైన ప్రజలకు స్పష్టత వస్తుంది. తద్వారా రాహుల్ గాంధీ ఎన్నికల్లో జరిగినటువంటి అక్రమాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. ప్రజల దృష్టికి తీసుకెళ్లినప్పుడే ఇందుకు సంబంధించి న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. అందుకే రాహుల్ గాంధీ వ్యూహాత్మకంగా ఈ విషయంలో అడుగు వేశారు. రాహుల్ గాంధీ మొన్నటి వరకు పిలిచినా కూడా ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు మాత్రం 300 మంది ఎంపీలతో బయలుదేరారు. ఇండియా కూటమి సభ్యులతో బయలుదేరారు. కానీ పోలీసులు అడ్డుకున్నారు. ఇదంతా కూడా వ్యూహాత్మకం. రాహుల్ గాంధీ ఈ చర్చను దేశవ్యాప్తంగా ప్రజల్లో ఉంచడం ద్వారా ఈ విషయం పైన ప్రజలకు అవగాహన వస్తుంది, చైతన్యవంతం అవుతారు. బీజేపీ వ్యవహారం పైన ప్రజలకు స్పష్టత వస్తుంది. అంతే తప్ప కోర్టుకు వెళ్లడం ద్వారానో, ఇంకో విచారణ కోరడం ద్వారానో ఈ అంశం ఎప్పటికీ వెలుగులోకి రాదు. ఈ అంశం అలాగే ఉండిపోతుంది. కాబట్టి ఈ అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలంటే ఇదే సరైన మార్గం అని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ కోరారు. ఎలక్షన్ కమిషన్ 30 మందికి అనుమతి ఇచ్చింది. కానీ రాహుల్ గాంధీ 30 మందితో వెళ్లకుండా 300 మందితో మార్చ్ ఏర్పాటు చేశారు. కానీ పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పోరాటం పైన చర్చ జరుగుతోంది. రాహుల్ గాంధీ కూడా అదే కావాల్సింది. ఈ చర్చ జరగడం ద్వారానే ప్రజలకు వాస్తవం తెలుస్తుంది. లేదంటే ప్రజలకు వాస్తవం తెలిసే అవకాశం లేదని రాహుల్ గాంధీ భావించారు. అందుకే వ్యూహాత్మకంగా ఈ చర్చకు ఆస్కారం ఇచ్చేలా రాహుల్ గాంధీ తన వ్యూహ రచన రూపొందించుకున్నారు. అయితే భవిష్యత్తులో రాహుల్ గాంధీ ఈ అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ఆలోచనగా కనిపిస్తోంది. ఇప్పటితో ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేసే అవకాశం అయితే లేదు. రాహుల్ గాంధీ ఇంకా కొన్ని రోజుల పాటు ఈ అంశాన్ని ప్రజల్లో నాంచే విధంగా, ప్రజల్లో చర్చ జరిగే విధంగా రాహుల్ గాంధీ కార్యాచరణ ఉండబోతుంది. ఆ విధంగా వ్యూహాత్మకంగా రాహుల్ గాంధీ కార్యాచరణ రూపొందిస్తున్నారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ప్రచారం. మరోవైపు రాహుల్ గాంధీ ఎన్ని ఆరోపణలు చేసినా ఎలక్షన్ కమిషన్ మాత్రం తగినంత స్థాయిలో స్పందించడం లేదు. రాహుల్ గాంధీ ఆరోపణలకు సమాధానం ఇవ్వడం లేదు. రాహుల్ గాంధీ అడిగిన సాక్ష్యాలను, ఆధారాలను ఇవ్వడం లేదు. కానీ రాహుల్ గాంధీకి మాత్రం నోటీసులు ఇస్తుంది. రాహుల్ గాంధీకి నోటీసులు ఇవ్వడం ద్వారా ఎన్నికల సంఘం రాహుల్ గాంధీని బెదిరించే ప్రయత్నం చేస్తోంది. కానీ రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పడం లేదు. ఒక కూటమికి ప్రధాన నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పకపోతే, అనుమానాలకు నివృత్తి జరగకపోతే ప్రజాస్వామ్యం పైన, ఎన్నికల ప్రక్రియ పైన ఎలా నమ్మకం ఉంటుంది, ప్రజలకు ఎలా నమ్మకం కలుగుతుంది అనే వాదన కూడా రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తోంది. ఎన్నికల కమిషన్ తన వైఖరి మార్చుకోవాలి. ఇది ప్రజల ముందున్నటువంటి అంశం, ప్రజల్లోకి వెళ్ళినటువంటి అంశం. ఈ అంశం పైన ఎన్నికల కమిషన్ తగినంత సమయంలో స్పందించి రాహుల్ గాంధీ ఆరోపణలకు సమాధానం చెప్పాలి, స్పష్టతనివ్వాలి. రాహుల్ గాంధీ అడిగిన ప్రూఫ్స్ నివ్వాలి, డాక్యుమెంట్స్ నివ్వాలి. అప్పుడు మాత్రమే ప్రజల్లో అనుమానాలు తొలగిపోతాయి. లేదంటే ఎన్నికల కమిషన్ వ్యవహార శైలిపై ప్రజల్లో మరింత అనుమానాలు బలపడే ప్రమాదం. మరోవైపు బీజేపీ కూడా ఈ అంశం పైన స్పందిస్తోంది. రాహుల్ గాంధీని రాజీనామా చేయాలని కోరుతోంది. ఎన్నికల వ్యవస్థ పైన, ఎన్నికల ప్రక్రియ పైన నమ్మకం లేకపోతే మళ్ళీ ఎన్నికలు వెళ్లాలని కోరుతోంది. ఇదంతా చూస్తుంటే ఏదో జరిగిందని అనుమానం ప్రజలకు కలుగుతుంది. కాబట్టి ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థగా ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ తన బాధ్యత నుంచి తప్పుకోకుండా ప్రజలకు అనుమానాలని నివృత్తి చేయాలి. రాహుల్ గాంధీ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అప్పుడే ఎన్నికల వ్యవస్థ పైన, ఎన్నికల కమిషన్ పైన ప్రజల్లో నమ్మకం బలపడుతుందో. లేదంటే ఇది ఇబ్బందికరంగా మారుతుంది, ఇది భవిష్యత్తులో ప్రమాదకరంగా మారుతుంది. దేశంలో ఎప్పుడూ లేని విధంగా ఈ స్థాయిలో ఎన్నికల కమిషన్ పై ఆరోపణలు రావడం, ఎన్నికల కమిషన్ వాటిని నివృత్తి చేయకుండా ఇలా వ్యవహరించడం ఇదే మొదటిసారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాబట్టి ఈ స్థాయిలో ఆరోపణలు వచ్చినటువంటి సమయంలో ఎన్నికల కమిషన్ స్పందించాలి, సమాధానం ఇవ్వాలి, ప్రజల
అనుమానాల్ని నివృత్తి చేయాలన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.